నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు 2 విడతలుగా. సుమారుగా 8,000 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహిస్తే వాటిలో 5,000కు పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని మొదటి స్థానంలో నిలబడింది. ఆ తర్వాతి స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. రెండవ స్థానాన్ని 2,500 పంచాయతీల్ని బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఇక బీజేపీ అలాగే సిపిఐ సిపిఎం కూడా ఇక్కడ కొన్ని పంచాయతీల్లో వాళ్ళ జెండాలను ఎగరవేశాయి. అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి చూపించుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే 5,000కు పైగా గ్రామ పంచాయతీ ఎన్నికల్ని కైవసం చేసుకుని విజయ దుందుబి మ్రోగించింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పార్టీల జెండాల్ని ఎగురవేశారు, గ్రామ పంచాయతీల్ని కైవసం చేసుకున్నారు అనుకోవచ్చు. కానీ అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేనే లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి చాలా కాలమైంది. అంటే 2018లో లాస్ట్ సారిగా కంటెస్ట్ చేసింది. 2018 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు ఏవి జరిగినా సరే, శాసనసభ ఎన్నికలు జరగనివ్వండి, లేకపోతే లోక్సభ ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు జరగనివ్వండి, లేకపోతే ఇంకా ఏవైనా సరే, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, లేకపోతే హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏవి జరిగినా సరే తెలుగుదేశం పార్టీ దూరంగానే ఉంది. ఎప్పుడు కూడా కంటెస్ట్ చేయలేదు. కానీ క్యాడర్ మాత్రం ఇంకా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇంకా బలంగానే ఉంది. అటు గ్రేటర్ హైదరాబాద్లో కావచ్చు, లేకపోతే జిల్లాల్లో కావచ్చు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇంకా అలాగనే ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 8 పంచాయతీలని టీడీపీ కైవసం చేసుకుంది. 8 కదా కైవసం చేసుకుంది, ఏంటి అంత గొప్పగా చెప్పాలా అంటే, అసలు నడిపించే నాయకుడు లేకపోయినా కార్యకర్తలే స్వతహాగా ముందుకు వెళ్ళి భుజాలపైన జెండాలు మోసుకుంటూ ఎన్నికల్లో కంటెస్ట్ చేసి 8 పంచాయతీల్ని గెలుచుకోవడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. దిశానిర్దేశం చేసే నాయకుడు అంటే కనీసం మండల స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ ఎవరూ లేరు. లేకపోయినప్పటికీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా అలాగే నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీ తన సత్తాని చాటింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలోనే కాదు, కొడంగల్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా పంచాయతీని సొంతం చేసుకుంది. అలాగే కరీంనగర్లో కూడా ఒక గ్రామ పంచాయతీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. సో ఇప్పుడు కూడా ఈ మాట విన్న తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో స్థానం లేదు అని చెప్పి వాదించే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇంకా బలం ఉంది, సజీవంగానే ఉంది తెలుగుదేశం పార్టీ. కాకపోతే రాజకీయ పరిస్థితుల వల్ల నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు. రాజకీయ పరిస్థితుల్లో లేకపోతే వాళ్ళ రాజకీయ అవసరాల కోసమో వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ క్యాడర్ మాత్రం ఇంకా అలాగనే ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ ఎక్కడా కంటెస్ట్ చేయటం లేదు కాబట్టి ఆ పరిస్థితుల వల్ల వాళ్ళు వేరే పార్టీలతోటి జెల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2018లో 2018లో కాంగ్రెస్ పార్టీతోటి తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేయటం వల్ల ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో అది బీఆర్ఎస్ పార్టీకి బలాన్ని చేకూర్చింది. లేకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు గెలవటం సాధ్యం అయ్యేది కాదు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతోటి కలిసి తెలంగాణలో పోటీ చేస్తుంటే ఆంధ్ర పాలకులు మళ్ళీ తెలంగాణలోకి వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీతో కలిసి జతకట్టి పోటీ చేస్తున్నారు, మీరు ఆ పార్టీకి ఆ కూటమికి ఓట్లు వేస్తే మళ్ళీ బానిసలవుతారు, మీరు బానిసలవ్వడానికి మీరు సిద్ధంగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు అని చెప్పేసి కేసీఆర్ చెప్పిన ఒకే ఒక్క స్టేట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అఖండ మెజారిటీని సాధించి పెట్టింది. సో సాధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చి పోటీ చేసింది కాంగ్రెస్ తోటి, మమ్మల్ని ఓడించడానికి ట్రై చేసింది కదా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, రెడీగా ఉండండి అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రులు ఏపీకి వెళ్ళి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు.
వాళ్ళ సామాజిక వర్గాలకి సంబంధించిన వాళ్ళు. అంటే ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, అక్కడ ఏపీకి వెళ్ళి యాదవ సామాజిక వర్గాన్ని అంతా కూడా వైసీపీతో జల్లవమని చెప్పేసి ఆయన ఒక సమాచారాన్ని ఇవ్వటమా లేకపోతే ఒక వ్యాఖ్య చేయటమా చేశారు. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏపీకి వెళ్ళి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళతోటి ఒక మీటింగ్ కూడా పెట్టుకుని తెలుగుదేశం పార్టీతో వద్దు వైసీపీతో కలవాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా ఒక పిలుపునివ్వటం జరిగింది. అలా తెలుగుదేశం పార్టీకి ఏపీలో 2019 ఎన్నికల్లో అపజయాన్ని మూటగట్టడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. కాబట్టి అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ వ్యూహాలకి పదును పెట్టడం మొదలుపెట్టారు. కాబట్టి 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో తన వ్యూహాలతోనే ఆయన రాజకీయ చాణక్యుడు, అపర చాణక్యుడు అని అనిపించుకున్నారు కదా, దాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించారు. అయితే దానికన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2023 శాసనసభ ఎన్నికల్లో, అంటే 2024 ఏపీ ఎన్నికలు జరిగితే 2023లో జరిగినాయి కదా, నవంబర్లో 2023 నవంబర్ నెలలో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యానికి ఓటమికి కూడా చంద్రబాబు ఒక రకంగా కారణమయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే 2018 మాదిరిగానే 2023లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తుంటే ఓట్లు చీలిపోయేవి. తెలంగాణ రాష్ట్రంలో క్యాడర్ ఇంకా సజీవంగానే ఉందని చెప్పుకున్నాం కదా, ఆ ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి పడితే అటు ఇటు కాకుండా అయిపోయి ఓట్లు చీలి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ కంటెస్ట్ చేయకుండా ఉండటం వల్లనే ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా ఇటు రేవంత్ రెడ్డికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి జల్లైంది. ఆ మాటని భట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా మాకు కలవటం వల్ల మంచి బలం చేకూరింది అని చెప్పేసి. సో 2023లో ఏదైతే ఆ అపజయం బీఆర్ఎస్ పార్టీకి ఎదురైందో అది ఇంకా ఎదురవుతూనే ఉంది. సో చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటారు కదా, ఆ ప్రయత్నం ఈ మధ్య జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో చేశారు కేటీఆర్. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాకు తెలుగుదేశం పార్టీతో ఎటువంటి శత్రుత్వం లేదు, చంద్రబాబు నాయుడు తోటి మాకుంది కేవలం రాజకీయ వైరుధ్యం మాత్రమే, సో మాకు పర్సనల్గా మంచి అనుబంధం ఉంది అని చెప్పేసి చంద్రబాబుని కౌగిలించుకో ప్రయత్నం చేశారు. అలాగే లోకేష్ తనకి తమ్ముడు లాంటి వాడు అని చెప్పేసి ఆలింగనం చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీతో కలిసే ప్రయత్నం చేయలేదు. తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్కి దూరంగానే ఉంది. ఎందుకని అంటే బీఆర్ఎస్ పార్టీ 2014 టైంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తీసేసుకుని టీడీఎల్పీని కూడా టీఆర్ఎస్లోకి విలీనం చేసుకున్న సందర్భాన్ని ఎవరు కూడా ఇంకా మర్చిపోరు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గద్దెల్ని కూల్చిన విషయాన్ని కూడా ఎవరూ మర్చిపోలేరు. కాబట్టి ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే టీడీపీ వాళ్ళంతా కూడా శత్రువుని చూసినట్టే చూస్తున్నారు తప్ప ఎక్కడ ఆ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అనేది బీఆర్ఎస్తో లేదు. ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు 2023లో అరెస్ట్ అయినప్పుడు 54 రోజుల పాటు జైల్లో పెట్టినప్పుడు ఎక్కడ తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే రావడానికి అప్పట్లో చంద్రబాబు అంటే 2002, 2001 ఆ టైంలో ఏవైతే కృషి చేశారో వాటికి సంబంధించి సాఫ్ట్వేర్ ఎంప్లాయీల మనసులో ఇంకా చంద్రబాబు ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా చంద్రబాబు అరెస్టుకి వ్యతిరేకంగా చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తే ఆ ర్యాలీలు ఇక్కడ నిర్వహించొద్దు, వెళ్ళి ఏపీలో రాజమండ్రిలో నిర్వహించుకోండి, అక్కడే కదా చంద్రబాబు జైల్లో ఉన్నారని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిన మాటల్ని ఇంకా మర్చిపోలేదు. అలాగే ఏదైతే 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో అక్కడ కూడా బీఆర్ఎస్కి గట్టి దెబ్బే తగిలింది. అంటే ఒక్క పార్లమెంట్ సీటు కూడా దక్కించుకోలేకపోయింది బీఆర్ఎస్. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ వల్ల పూడ్చుకోలేని నష్టం అయితే బీఆర్ఎస్కి ఏర్పడిందని చెప్పొచ్చు. కానీ ఇంకా కూడా బీఆర్ఎస్ ఆ తప్పుని తెలుసుకుంటుందా లేకపోతే సరిదిద్దుకుంటుందా ఏంటనేది పక్కన పెట్టేస్తే తెలుగుదేశంకి మాత్రం తెలంగాణలో ఇంకా మంచి బలమే ఉంది. సో కాన్సన్ట్రేట్ చేస్తే చంద్రబాబు తీరికగా అయినా కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పటికిప్పుడు కాన్సన్ట్రేట్ చేసి టైం లేని పరిస్థితుల్లో అక్కడ ప్రతిపక్షం ఎలాంటి అరాచకాలు సృష్టిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అరాచకాలు సృష్టిస్తుందో మనం కళ్ళారా చూస్తున్నాం. సో ఇలాంటి టైంలో మళ్ళీ వచ్చి 2 పడవల ప్రయాణాన్ని చేస్తే కనుక మళ్ళీ అక్కడ ఇక్కడ 2 చోట్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి టైం తీసుకునైనా చంద్రబాబు తెలంగాణలో కూడా కాన్సన్ట్రేట్ చేస్తే
తెలుగుదేశానికి, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి మంచి బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది, ఊతమిచ్చినట్టు అవుతుంది, ఎదుగుదలకి కారణం అవుతుంది, తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకి ఇంకా అది కారణమవుతుంది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు, పొలిటికల్ విశ్లేషకులు అంతా కూడా చెప్తున్నారు. సో మరి చంద్రబాబు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ పట్ల, ఎప్పుడు ఇక్కడ అధ్యక్షుడిని పెడతారు, అధ్యక్షుడిని పెట్టినా కానీ ఎలాంటి వారికి అవకాశం ఇస్తారు అని చెప్పేసి కూడా అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఏమవుతుంది ఏంటి అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.